చూడండి. మా తాతగారు ఎన్టీ రంగా గారి యొక్క ఆశయాలతో రాజకీయ రంగం చేసింది చంద్రబాబు నాయుడు గారు. ఆ సిద్ధాంతాలతో నేను రాజకీయంలో మేమిద్దరం ఒకే రీసెర్చ్ వర్క్ కూడా చంద్రబాబు నాయుడు గారు నేను చేయటం కూడా జరిగింది. కానీ ఈరోజు నాకు అవన్నీ గతాలు. ఈరోజు ఒకటే ఒక మాట, సిపిఎన్ వాయిస్ ఫర్ సిపిఎన్ అన్నది చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కూడా చంద్రమండలంలో చంద్రుడు ఉన్నంత కాలం, ఈ భూలోకంలో చంద్రుడి గురించి కథలు చెప్పుకున్నంత కాలం, తెలుగుదేశ చరిత్రలో అనగా తెలుగు ప్రజల యొక్క గౌరవ ప్రతిష్టల్ని ఇనుమడింపు చేసే విషయాల్లో నందమూరి ప్రజలకి పట్టెడన్నం పెట్టే సమాజం కావాలని చెప్పి రామారావు గారు తప్పిస్తే, ప్రజలకి పట్టెడన్నంతో పాటు వారి యొక్క బిడ్డల్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాలి. వారి యొక్క పురోగమనం కోసం మనం ఏ పథకాలైనా చేపట్టాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మించుకోవాలి, తెలుగు ప్రజల యొక్క ఆశయాలని ప్రపంచ వ్యాప్తంగా గుర్తించేట్టుగా చేయటం జరగాలి. తెలుగు ప్రజల యొక్క ఆశయమే నా ఊపిరిని బతకటం కోసం, తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని ఇనుమడింప చేసుకోవడం కోసం ప్రపంచ దేశాల్లో గ్లోబలైజేషన్లో తెలుగుదేశ యొక్క పటాన్ని ఆవిష్కరించినటువంటి మహోన్నతమైనటువంటి రూపశిల్పి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆయనకి 77వ జన్మదినం అని నేను భావించడం లేదు. ఆయనకు వయసుతో సంబంధం లేదు. ఒక్కరోజు ఆయన విశ్రాంతి చేసుకోవటం మనం ఎరగం. ఆయన ఆలోచనలు ఆగినటువంటిది లేదు. ఆయన అభిప్రాయాలు ప్రపంచానికి పంచని రోజు లేదు. ఈ రోజున మీరంతా కూడా హైటెక్ గురించి మాట్లాడుతున్నారు, మీరంతా కూడా ఈరోజు సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుతున్నారు. ఎవడో ఏదో కంప్యూటర్లు తయారు చేసేదేంటి, నేనే క్వాంటమ్ వాల్యూని పెడతానని చెప్పి ఈరోజు ఆవిష్కరణలు కూడా తీసుకువచ్చి ఆదాయాన్ని పెంచడమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని పెంచడం కాదు, మనోధైర్యాన్ని పెంచడమే కాదు, తెలుగుదేశ చరిత్రని అజరామరంగా ముందుకు తీసుకెళ్ళడమే కాదు, తెలుగు ప్రజల కోసం నేనుంటాను, నా ఊపిరి ఉన్నంత కాలం పనిచేస్తాను, ఆశయాన్ని ముందుకు తీసుకొస్తానని వచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, మా జయరాం లాంటి పిల్లలు ముందుకు రావాలి, తెలుగుదేశం పార్టీ జెండాని వాళ్ళు ఆకాశం అంత ఎత్తుకి ఎదిగించాలి, రెపరెపలాడించాలి అనేటువంటి దానికోసం ఈ రోజు మా జయరాం పిలవకపోయినా ఈ కార్యక్రమం ఉందని తెలిసి చెప్పి వాయిస్ ఫర్ సిబిఎన్ లో మా అందరి యొక్క వాయిస్ కూడా కలవాలని చెప్పి మీ అందరి యొక్క ఆలోచనలు కూడా ప్రతిబింబిస్తూ ఈ దేశ చరిత్ర